10లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. తెలంగాణ గణితం ఫోరం మెదక్ జిల్లా ఆధ్వర్యం జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో మండల స్థాయిలో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో మొదటి 3 స్థానాలు నిలిచిన 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో గణిత టాలెంట్ టెస్ట్ స్థానిక సాయిబాలాజీ ఘాట్ నందు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అజరే మాట్లాడుతూ చిన్నప్పుడు నిర్వహించిన టాలెంట్ టెస్టు నందు అప్పటి హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా గణిత టాలెంట్ టెస్ట్ నందు బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు కూడా గణితంతో పాటు అన్ని విషయాల్లో ప్రావీణ్యం సంపాదించారని, ప్రతిభావంతులైన విద్యార్థుల్లో తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులకు కాన్సెప్ట్స్ నేర్పించాలన్నారు. విద్యార్థులందరూ 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించాలని మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఏజీఏసీజీఈ కరుణాకర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్షా అధికారులు నవీన్, రాజు, మెదక్ మండల విద్యాధికారి శంకర్, హైల్గన్పూర్ మండల విద్యాధికారి మధుమోహన్, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కొండలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు బాలరాజు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇనిషియేషన్ మీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంతకంటే ముందు అనేటువంటిది కంపల్సరీగా ఈరోజు మన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనకు కనబడుతూ ఉంది సార్. అంతకుముందు జనరల్గా ప్రాక్టికల్స్, ప్రయోగాలంటే కేవలం ఎక్కువ మొత్తంలో సైన్స్కే ఎక్కువ పరిమితమైంది. మ్యాథమెటిక్స్లో ఎక్కడెక్కడ ఉపయోగించడం, కొత్త కొత్త విధానాలను ఉపయోగించడం, మెజర్మెంట్కి సంబంధించి కావచ్చు, క్షేత్రగణితం కావచ్చు, డైనమిక్స్ సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని అంశాల్లో రిలేటెడ్గా ట్రిగ్నామెట్రీ, జనరల్ ఫిజిక్స్లో మనం ట్రిగ్నామెట్రీ చాలా యూజ్ అవుతుంది. ప్రాక్టికల్ కూడా చాలా మంది ఉపాధ్యాయులు ట్రిగ్నామెట్రీతోని అదే కాన్సన్ట్రేషన్తో మ్యాథమెటిక్స్లో కూడా పెడతారు. దాంట్లో కూడా 100 మార్క్స్ తీసుకుంటున్నట్టు అది పాసిబుల్ కాదు. సో మ్యాథమెటిక్స్కి సపరేట్ టైప్ ఆఫ్ మనకి ఇంట్రెస్ట్, సపరేట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, సో సపరేట్ టైప్ ఆఫ్ మనకి ఆ నాలెడ్జ్ అనేది కూడా మ్యాథమెటిక్స్కి అవసరం ఉంటుంది. అదే మనం రివర్స్ చూసినామంటే ఒక పర్సన్ మనకి అన్ని సబ్జెక్ట్స్లో కూడా వీక్ ఉండొచ్చు. సో బట్ ఆయనకు మ్యాథమెటిక్స్లో మంచి నాలెడ్జ్ ఉందంటే ఎప్పుడైనా ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆయన వేరే సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదివేయచ్చు. సో ఆయన అనుకున్నాడంటే వేరే సబ్జెక్ట్స్ చదవలేకపోయేంత స్థితి మనకు ఉండదు. అంటే అది మనం క్లియర్గా చూసినట్టయితే అన్ని సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ కూడా వస్తుంది అనేసి కాన్ఫిడెన్స్గా మనం చెప్పలేము. బట్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా వేరే ఎంత టఫ్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా వాళ్ళు క్రాక్ చేసి మంచిగా చదువుకునే ఛాన్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకి ఉంటుంది. సో అంత గొప్పది మనకి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్. చాలా కాన్ఫిడెన్స్ కూడా మనకి స్టూడెంట్స్కి అందరికీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో నేను కూడా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మాకు ఇట్లనే సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ అనేసి పెట్టడం జరిగింది. సో అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే సో మళ్ళీ తర్వాత ఆ టెస్ట్లో ఎవరైతే టాప్ మార్క్స్ తీసుకొని వచ్చినారో సో వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఆ ఫంక్షన్కి పోయినాం. మేము అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరు ఇస్తున్నారు అనేసి నాకు ఏం తెలియదు. సో మీకు మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఫెలిసిటేషన్ చేస్తాము అనేసి వాళ్ళు చెప్పినప్పుడు సరే ఆ సర్టిఫికెట్స్ తీసుకుందాం అనేసి అక్కడ వెళ్ళడం జరిగింది. సో అప్పుడు హైదరాబాద్ టెస్ట్తోని అదే కాన్సన్ట్రేషన్తో నేను మ్యాథమెటిక్స్లో కూడా పెడతాను. దాంట్లో కూడా 100 మార్క్స్ తీసుకుంటున్నట్టు అది పాసిబుల్ కాదు. సో మ్యాథమెటిక్స్కి సపరేట్ టైప్ ఆఫ్ మనకి ఇంట్రెస్ట్, సపరేట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, సో సపరేట్ టైప్ ఆఫ్ మనకి ఆ నాలెడ్జ్ అనేది కూడా మ్యాథమెటిక్స్కి అవసరం ఉంటుంది. అదే మనం రివర్స్ చూసినామంటే ఒక పర్సన్ మనకి అన్ని సబ్జెక్ట్స్లో కూడా వీక్ ఉండొచ్చు. సో బట్ ఆయనకు మ్యాథమెటిక్స్లో మంచి నాలెడ్జ్ ఉందంటే ఎప్పుడైనా ఎనీ పాయింట్ ఆఫ్ టైం సార్ ఉండే. సో సారు మాకు కొద్దిగా ఇన్పుట్స్, ట్రైనింగ్ అవి అంతా కూడా ఇస్తూ ఉండాలి. సో నేను సార్ని గుర్తుపట్టలేదు. సో మా ఫాదర్ గుర్తుపట్టినాను. సో మా ఫాదర్ గుర్తుపట్టి నీకు అప్పుడు ఒక కలెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన మీకు గుర్తుందా అనేసి అంటే ఆ గుర్తుందంటే ఎవరో గుర్తుందా అంటే అది గుర్తులేదు. 7th క్లాస్లో అవార్డు తెచ్చుకున్నాం, ఈయననే ఆయన అనేసి మా ఫాదర్ చెప్పడం జరిగింది. సో అప్పుడు మనం సార్కి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకొని సో మీరు హైదరాబాద్ కలెక్టర్ ఉన్నప్పుడు మీరు అప్పుడు నాకు సర్టిఫికేట్ ఇచ్చినారంటే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అందుకే నేను ఈవెంట్కి పిలిచినప్పుడు నేను కంపల్సరీగా వస్తాను అనేసి చెప్పినాను. ఎందుకంటే నార్మల్గా స్టూడెంట్స్కి అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో ఏదైనా అవార్డు కానీ ఏదైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనేసి. ప్లస్ అదేవిధంగా మళ్ళీ మనము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.